హాయ్ అండి, నేను విజయభారతి. ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ చేసి చూపిస్తానండి. అదేంటంటే ఖర్జూరం టమాటాలు కలిపి ఒక కూరలాగా అనమాట, కర్రీలాగా చేస్తున్నానండి. దీనిలో ఆనియన్స్ వేయమండి. మనము కార్తీక మాసం ఉపవాసాలు ఏవైనా పూజా సమయాల్లో ఆనియన్స్ తినం కదండి. ఆ టైంలో మనము రైస్తో ఇది చేసుకుని తినొచ్చండి. చాలా హెల్దీ రెసిపీ. మనకి ఎనీ రక్తహీనత ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ అండి. ఇది చూడండి, నేను ఫస్ట్ ఇది తయారు చేసుకోవడానికి స్టీల్ బౌల్ పెట్టుకుంటున్నామండి. బౌల్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి. చూడండి, ఆయిల్ వేసుకున్నాక మనం ఇంకేం వేయక్కర్లేదండి. ఆనియన్స్ గట్ట ఓన్లీ ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకుంటామండి. ఇవి బాగా వేగాకండి. ఇవి బాగా వేగాక ముందు టమాటా కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు వేసుకుంటామండి. ఈ పచ్చివాసన పోయేటంత వరకు వేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ వేసాక ఈ 2 మినిట్స్ వేగాకండి మనం ఇప్పుడు ఈ ఖర్జూరం కూడా పిక్కలు గింజలు తీసి పెట్టిన ఖర్జూరం అండి. ఇది ఈ ఖర్జూరాన్ని మనం వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. ఇదంటే మనకి రక్తహీనత ఉన్న వాళ్ళకి మంచి రెసిపీ అండి. ఇది ఉపవాసాలు కార్తీక మాసం ఆనియన్స్ తిననప్పుడు ఇది మనము పలహారంతో కానీ రైస్తో కానీ తింటే చాలా బాగుంటుందండి, టేస్టీగా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడండి మనము దీంట్లో తురిమి పెట్టుకున్న బెల్లము, కొద్దిగా పంచదార, ఈ 2 వీటిల్లో వేస్తామండి. ఈ బెల్లాన్ని, పంచదారని ఈ టమాటా ఖర్జూరం మిశ్రమంలో వేస్తామండి. వేసి బాగా దీన్ని దగ్గరికి అయ్యేటట్టు చేసుకోవాలండి. దగ్గరికి అయ్యాక చేసుకుంటే మంచి రుచికరమైన రెసిపీ తయారవుతుందండి. టమాటా ఖర్జూరం, దీన్ని టమాటా ఖర్జూరం కట్టా మిఠా అంటారండి. ఇది చాలా బాగుంటుంది. మనము గెస్ట్లు ఎవరు వచ్చినప్పుడు కూడా చేసి పెడితే చాలా బాగుంటుందండి. రైస్తోని, వెజ్ బిర్యానీ, రోటీ, చపాతీతోని, మరి మనకి ఇడ్లీతో, దోశతో కూడా బాగుంటాయండి. ఇది ఒక 4-5 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఇది పాడవకుండా. మనకి మామూలుగా ఆనియన్స్ ఇవి తినే రోజుల్లో నచ్చితే మనం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగుంటుందో. బాగా దగ్గరికి అయిపోవాలండి. ఇది చూసారు కదండి, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుంది చూసారు. ఖర్జూరం, టమాటా ఖర్జూరం కూర. టెన్ మినిట్స్లో తయారైపోతుందండి ఇది.
నీరంతా ఇంకిపోయాక దగ్గరగా అయిపోతుందండి. అయిపోతే ఇది మంచి రుచికరమైన రెసిపీ రెడీ అయిపోతుందండి. చూడండి, టమాటా ఖర్జూరం తీతీగా పుల్లగా చాలా బాగుంటుందండి. ఇది మనము వెజిటబుల్ బిర్యానీ చేసుకునేటప్పుడు పులిహోరతో కానీ రైస్తో కానీ బాగుంటుందండి. మనము శాకాహారం చేసుకునేటప్పుడు తినాలనుకున్నప్పుడు ఇది వాటితో కలిపి తింటే చాలా బాగుంటుందండి రుచిగా. మీరు కూడా చేయండి, ట్రై చేసి తినండి. చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను విజయభారతి. చూసారు కదండి.